హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. దిస్ ఈస్ అర్నా చార్టెడ్ అకౌంట్స్ 1/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, ఒక 5-6 డేస్ నుంచి వాట్సాప్లో చిన్న మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే అది నార్త్లో కొన్ని స్టేట్స్లో జిఎస్టీ రిటర్న్స్ 3B ఒక్కరోజు లేట్ అయినా కూడా సెక్షన్ 125 కింద జనరల్ పెనాలిటీ 50,000 రూపీస్ షోకాజ్ నోటీసెస్ ఇస్తున్నారు అని చెప్పాను. మనందరికీ తెలిసిందే, జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్స్ ఎవ్రీ మంత్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 1 లేట్గా ఫైల్ చేస్తే ఇప్పటిదాకా ఇంకా లేట్ ఫీజు కూడా లెవీ చేయట్లా. కానీ జిఎస్టీఆర్ 3B లేట్గా ఫైల్ చేస్తే లేట్ ఫీజు ఎలాగూ 50 రూపీస్ లెవీ చేస్తున్నారు. అది కాక ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ 18% కూడా లెవీ చేస్తున్నారు. ఇది కాక డిపార్ట్మెంట్ వాళ్ళు లేట్గా ఫైల్ చేసినందుకు జనరల్ పెనాల్టీ కింద ఎస్జిఎస్టీ కింద 25,000, సిజిఎస్టీ కింద 25,000 కలిపి 50,000 రూపీస్ పెనాల్టీ నోటీసెస్ కూడా ఇస్తున్నారు. సో ఇది రియల్గా చాలా బర్డన్ డీలర్స్కి. అది కరెక్ట్ కాదని చెప్పని తమిళనాడులో జైసన్ క్యాస్టర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు వాళ్ళు నిన్న ఆఫ్టర్నూన్ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఎక్కడైతే లేట్ ఫీజు లెవీ చేస్తున్నారో ఆ లేట్ ఫీజు వేసే దగ్గర పెనాల్టీ అనేది లెవీ చేయకూడదు అని చెప్పని నిన్న హైకోర్టు జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. కాకపోతే ఇది హైకోర్టు జడ్జిమెంట్, మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారని అనేది చూడాలి. అన్లెస్ అదర్వైజ్ మనకి సుప్రీంకోర్టు కానీ లేదంటే ట్రిబ్యునల్ డెసిషన్ కానీ ఏదన్నా ఉంటే తప్ప. వాట్ ఎవర్ ఇట్ మే బీ, రిజిస్టర్డ్ డీలర్స్ అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అనుకోండి, గమనిక అనుకోండి, ఏదేనండి. ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా లేట్గా ఫైల్ చేసినందుకు ఇంట్రెస్ట్ ప్లస్ లేట్ ఫీజులు లెవీ చేస్తున్నారు. ఆర్ఓసీ కింద కూడా అట్లాగే లేట్ ఫీజులు, ఇంట్రెస్ట్లు, పెనాల్టీస్ లెవీ చేస్తున్నారు. జిఎస్టీ కింద కూడా వాళ్ళకి వేసే పవర్ అయితే కనుక ఉందండి. కాబట్టి వాళ్ళు పెనాల్టీస్ ఎందుకు వేస్తున్నారు? మనం లేట్గా వేసినందుకు వేస్తున్నారు. సో ఇది గమనించి బిజినెస్ డీలర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే, మనకు అన్ని చట్టాల కింద కూడా సఫిషియంట్ టైం అయితే కనుక ఇస్తున్నారు. సో ఇన్ టైంలో కనుక మీరు డేటా కనుక అకౌంటెంట్స్కో లేదంటే ఆడిటర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి డేటా కనుక ఇస్తే, ఇన్ టైంలో కనుక మీరు కంప్లైన్సెస్ కనుక చేస్తే, మనకి అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, టీడీఎస్ అవ్వచ్చు, జిఎస్టీ అవ్వచ్చు, ఆర్ఓసీ అవ్వచ్చు, పిఎఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్, కానీ ఏ లాస్ కింద కూడా మనకి లేట్ ఫీజులు, పెనాల్టీస్ ఉండవండి. ఇన్ టైంకి కంప్లైన్సెస్ చేయాలి. మనకి సఫిషియంట్ టైం ఉంది అండ్ ముందుగానే చెప్తున్నారు ఈ టైంకి ఈ రిటర్న్స్ వేసుకోవాలి. సో అందరూ కూడా దయచేసి కంప్లైన్సెస్ని కొంచెం డిసిప్లైన్గా ఫాలో అయ్యి ఈ ఇంట్రెస్ట్లు, లేట్ ఫీజు, పెనాల్టీస్ని అవాయిడ్ చేయండి. ఎలాగూ ట్యాక్సెస్ కట్టాలి, అదనంగా ఇది లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మరిన్ని వివరాలకి మీ చార్టర్డ్ అకౌంటెంట్ని సంప్రదించండి. ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కనుక అడగండి. అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.